నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గత 45 రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇరాన్కు చైనా సహకారం అందిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తమ స్థావరాల గురించి ఇరాన్కు రష్యా, చైనాలే సమాచారం ఇస్తున్నాయని యుద్ధం ప్రారంభమైన తొలి నాళ్లలో ట్రంప్ ఆరోపించారు. తాజాగా చైనా ఆయుధాలు పంపుతోందని, తమ నిఘా సంస్థలకు నివేదికలు అందుతున్నాయని, అదే నిజమైతే 50% అదనపు సుంకాలు విధించాల్సి వస్తుందని చైనాను హెచ్చరించారు. అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్ నుంచి చమురును చైనా భారీగా దిగుమతి చేసుకుంటోందని అమెరికా అధ్యక్షుడు మండిపడ్డారు. ఇరాన్తో చైనా వాణిజ్యాన్ని నిలిపివేస్తే దానికి బదులుగా వెనిజులా నుంచి తక్కువ ధరకు చమురు అందిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ దుర్వినియోగం చేసి ఆయుధాలను నిల్వ చేసుకుంటోందని ట్రంప్ దుయ్యబట్టారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఆరోపణలపై స్పందించిన చైనా ఇవి పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేసింది. తాము ఇరాన్కు ఎటువంటి ఆయుధాలు అందించడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ స్పందించారు. సైనిక సామాగ్రి ఎగుమతి విషయంలో చైనా ఎల్లప్పుడూ జాగ్రత్తతో బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబిస్తుందన్నారు. నిరాధారమైన నిందలను లేదా దురుద్దేశపూర్వక ఆరోపణలను వ్యతిరేకిస్తామని ట్రంప్ను ఉద్దేశించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.